బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో మరో సంచలనం నమోదైంది. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఆరోపణలతో సూర్యాపేట జిల్లా నూతనకల్ పిఎస్లో భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది. భయ్యా సన్నీ యాదవ్ కదలికలను ట్రాక్ చేయబోతున్నారు పోలీసులు. ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరెవరికి కాల్ చేశారు ఇన్ఫాక్ట్ దాంతోపాటు ప్రజెంట్ ఎక్కడున్నాడు, ఎందుకు రావటం లేదు, ఇవన్నీ కూడా ఇంటర్పోల్కి సంబంధించి సాయం తీసుకునే అవకాశం కూడా ఉందన్న ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ కేసు అనేది చాలా పవర్ఫుల్గా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా పవర్ ప్యాక్ట్గా ప్లాన్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల కొన్ని వందల మంది కాదు, కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షలాది మంది, కొన్ని వందలాది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి కేసు నమోదైంది, అట్ ద సేమ్ టైం లుకౌట్ నోటీసుల నేపథ్యంలో అసలు ఈ లుకౌట్ నోటీసులు అంటే ఏంటో కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి అచ్యుత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఎప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు, అసలు లుకౌట్ నోటీసుల ద్వారా పోలీసులు ఏ అంశాన్ని దాంట్లో పొందుపరచడం జరిగింది? గుడ్ ఆఫ్టర్నూన్ సచిన్. మొత్తం కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడన్న ఉద్దేశంతో కూడా ఈ నెల 5వ తేదీన నూతన్కల్ పోలీస్ స్టేషన్ లో భయ్యా సన్నీ యాదవ్ పై ఆ కేసు నమోదైంది. వెంటనే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్టు పరిస్థితుంది. ఆ ఫైల్ చేసిన తర్వాత కూడా చాలా వరకు కూడా ఆ భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు అనే కూడా సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. ఇటు తల్లిదండ్రులకు కూడా సమాచారం సేకరించారు. మొత్తానికి కూడా భయ్యా సన్నీ యాదవ్ ఆ భారతదేశంలో లేడు, వేరే దేశంలో ఉన్నాడన్న ఉద్దేశం పోలీసులకు కూడా వచ్చింది. పోలీసులు కూడా కొన్ని సందర్భంలో మాట్లాడుతూ కూడా భయ్యా సన్నీ యాదవ్ వేరే దేశాలలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ దేశానికి రప్పేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగానే ఈ రోజు భయ్యా సన్నీ యాదవ్ ఇంకా ఇండియాకు రాకపోవడంతో కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసు ఏంటి అంటే మొత్తంగా ఎవరైతే క్రైమ్ చేసిన వాళ్ళు క్రిమినల్స్ ఉన్నారో క్రిమినల్స్ కూడా దేశాన్ని వదిలి వేరే దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి ఈ లుకౌట్ నోటీసులను ఇష్యూ చేస్తుంటారు. ఈ లుకౌట్ నోటీస్ ద్వారా కూడా ఇమిగ్రేషన్ ఏదైతే మొత్తం కూడా ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా ఎవరైనా ఇండియాకు రావాలన్నా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ దగ్గర ప్రతి చెక్ చేస్తున్నట్టు పరిస్థితుంది. అక్కడ అలాంటప్పుడు నోటీసులు ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఇండియాకు రావాలనుకున్నప్పుడు ఇటు చెన్నై ఎయిర్పోర్ట్ కానీ అక్కడ సంబంధించిన ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు మాత్రం ఈ లుకౌట్ నోటీసులు ఇతని మీద ఇష్యూ అయినాయి కాబట్టి ఎమ్మటే అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులు మాత్రం అతన్ని కస్టడీలోకి తీసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లోకి తరలించిన తర్వాత కూడా ఇక్కడి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి ఎక్కడ ఉన్నాడని చెప్పి పోలీసులు అనుమానించడం జరుగుతోంది. ఎందుకంటే విదేశాల్లో ఉన్నాడంటూ కూడా మొదటి నుంచి కూడా చర్చ జరుగుతోంది. కానీ ఎక్కడ ఉన్నాడు, ఎటువంటి అనుమానాలు, అంటే కనీసం ఒక ఎక్స్పెక్టేషన్ సెట్స్ ఈ దేశంలో ఉండొచ్చు, లేకపోతే ఈ దేశంలో ఉండొచ్చు, ఇలాంటి ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుందా, లేకపోతే ఎటువంటి క్లూస్, ఏ దేశంలో ఉన్నాడనే అంశానికి సంబంధించిన క్లూస్ని సంపాదించడం జరిగింది పోలీసులు మాత్రము ఎవరైతే అతనికి ఉన్న కాంటాక్ట్స్ కానీ ఒకవేళ ఫోన్ కానీ మొత్తం కూడా చేసేసినప్పుడు అంటే రెండు దేశాల్లో ఉన్నట్టు సమాచారం వస్తుంది. ఒకటి అమెరికాలో కానీ లేకపోతే దుబాయ్లో కానీ ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే మనం మొన్న ఆర్టీవీ ఎవరైతే భయ్యా సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కూడా తండ్రి ఒకటే స్పష్టం చేసినట్టు పరిస్థితి, నా కొడుకు ఒక వారం రోజుల్లోపు ఇండియాకు తిరిగి వస్తాడు అని చెప్పారు. నేను అప్పుడు అడిగినాం ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నాడని ఐడియా ఉన్నది అంటే మాత్రం వాళ్ళు ప్రస్తుతం అయితే అమెరికాలో ఉండొచ్చు అని వాళ్ళ తమ్ముడు చెప్పిన సమాచారం అని చెప్పింది. కానీ మొత్తం అయితే ఎక్కడ ఉన్నది మాత్రము తెలియదు. మొత్తానికైతే వస్తారు అని చెప్తారు. పోలీసులు కూడా అదే ఆధారాలను పట్టుకొని కూడా ఇంటర్పోల్ ద్వారా కూడా మొత్తము చెక్ చేస్తున్నట్టు పరిస్థితి. ముఖ్యంగా కూడా అతను అమెరికా లేదా దుబాయ్లో ఉన్నట్టు మాత్రము సమాచారం పోలీసులకు ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే సూర్యాపేట డిఎస్పీ రవి కూడా మాట్లాడినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశాము. అట్టి పరిస్థితిలో భయ్యా సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేయబోతున్నామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది సచిన్. రైట్. ఈ నేపథ్యంలో ఇక్కడ చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ దేశంలో ఉండొచ్చు, ఈ దేశంలో ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు తల్లిదండ్రులతో కాంటాక్ట్ అయ్యాడా, లేకపోతే అవుతున్నాడా, లేకపోతే ఆగిపోయిందా? పోలీసులు ఏమైనా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారా? ఒకవేళ చేస్తే కనుక ఎంతవరకు అప్డేట్స్ సంపాదించడం జరిగింది? రైట్, పోలీసులు చేస్తున్నారు. మొత్తం మనం అన్నప్పుడు మనము భయ్యా సన్నీ యాదవ్ ఫాదర్ తో మాట్లాడినప్పుడు మాత్రము అతను ఏదైతే కేసు నమోదు అయిన మనకు 5వ తారీఖు నాడు కేసు నమోదైంది. అంతకు ముందు
25 రోజుల ముందు కాల్ చేశాడు. అప్పటి నుంచి మాత్రం ఎక్కడ కూడా ఆ కాల్ చేయలేదని కూడా చెప్తున్నారు. అతను ఒక చెప్తున్నారు, ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఫోన్ చేయడు. అతను వేరే ప్రదేశాలకు వేరే టూర్లకు వెళ్ళినప్పుడు మాత్రము ఒక్కొక్కసారి 2 నెలలకు ఫోన్ చేస్తాడు, 3 నెలలకు ఫోన్ చేస్తాడని కూడా చెప్పుకుంటూ వచ్చినారు. కానీ ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. పోలీసులు మాత్రం ఎవరైతే భయ్యా సన్నీ యాదవ్ కు సంబంధించిన ఆధార్ కార్డ్స్ కానీ అవన్నీ కూడా పోలీసులు సమాచారం కొరకు అడిగారు. మేము వారికి ఇచ్చామని కూడా చెప్తున్నారు. మేము ఎంత ట్రై చేసినా కూడా మాకు కాంటాక్ట్ రావట్లేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఏదైతే ఈ భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఉందో ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ ఏమైనా పోస్టులు పెడితే ఆ లొకేషన్ ద్వారా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. మొత్తం కూడా పోలీసులు ఇంటర్పోల్ పోలీసులు మాత్రం అన్ని ద్వారాల్లో కూడా పట్టుకోవడానికి మాత్రము పూర్తిగా దాని మీద నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. టెక్నికల్ ఇష్యూస్ మొత్తం కూడా పూర్తిగా వాడుకుంటున్నట్టుంది. పూర్తిగా వాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా రాకపోవడంతో కూడా ఇక చేసేదేం లేక ఈ నోటీసు కూడా జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్ అచ్యుత్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి అన్వేష్ కూడా రియాక్టెడ్. ఒకసారి అన్వేష్కి సంబంధించిన రియాక్షన్ చూద్దాం. భయ్యా సన్నీ యాదవ్ పైన ఈ నెల 5వ తారీఖున నూతన్ కల్ పిఎస్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. ఇతడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నందువల్ల అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. దానికి సంబంధించి మేము లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అతను మన దేశంలోకి ఎప్పుడు ఎంటర్ అయినా మనము అరెస్ట్ చేస్తాం. భయ్యా సన్నీ యాదవ్ పైన ఈ నెల 5వ తారీఖున నూతన్ కల్ పిఎస్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. ఇతడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నందువల్ల అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. దానికి సంబంధించి మేము లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అతను మన దేశంలోకి ఎప్పుడు ఎంటర్ అయినా మనము అరెస్ట్ చేస్తాం. అందరూ దొంగలు. హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్ మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. అసలు ఈ దుబాయ్కి యూట్యూబర్లకి సంబంధం ఏంటి? అసలు ఇంత 10,000 కోట్ల రూపాయల డబ్బు హవాలా రూపంలో ఎలా దుబాయ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి దుబాయ్కి ఎలా ఈ హవాలా ఎలా జరుగుతుంది అని మీకు పూర్తిగా చెప్తాను. వీడియో సినిమాని మించి ఉంటుంది. అసలు మర్చిపోండి, ఇంకా సినిమాలు కూడా దీని ముందు దగ్గర, ఎందుకని అంత పెద్ద స్కామ్ ఉంది. అందుకే కదా ఇప్పుడు మీరు చూసుకుంటే ఏసీబీ, సిబిఐ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈ ఈడీ రంగంలోకి దిగిందంటే అక్కడ మీకు మనీ లాండరింగ్ హవాలా జరిగింది కాబట్టి ఈడీ రంగంలోకి దిగింది. అది కూడా కోట్లలో రూపాయలు, 100 లక్ష 2 లక్షలు అయితే కాదు. ఇంకా చాలా మంది యూట్యూబర్లు అయితే దుబాయ్ పారిపోతున్నారు. అసలు అందరూ దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు అంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రూఫ్లతో సహా చూపిస్తాను ఇప్పుడు. అసలు సో ఈ దుబాయ్లో అసలు వీళ్ళందరూ ఎలా చేస్తున్నారంటే మీ అందరికీ చెప్తాను. దుబాయ్ హవాలా, అసలు హవాలా అనేది ఏంటంటే డబ్బు ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఇస్తే వాడు మీ అందరూ సినిమాలో చూస్తున్నట్లు ఒక చిన్న నెంబర్ ఇస్తారు. ఆ చిన్న నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకెళ్ళి సగం ఈ నోట్ని సగం చింపితే సగం అక్కడ దుబాయ్లోని, సగం ఇండియాలోని, ఆ సగం నోటు తీసుకెళ్తే మ్యాచ్ అయితే అక్కడ దుబాయ్లో మనం డబ్బు ఇస్తారు. దాన్ని హవాలా అంటారు. మీ అందరికీ తెలుసు. ఇది లీగలా అంటే ఇల్లీగలా బొక్కలో వేసి తినేస్తారు. అప్పుడు ఈ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనల్ని జరిగిందని తెలిస్తే వస్తారు. అందుకే ఇప్పుడు యాక్చువల్గా సీన్ ఏం జరిగిందంటే హర్ష సాయి, ఈ భయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్ విషయంలోని పోలీసు వాళ్ళు ఎప్పుడైతే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయ్యిందని వాళ్ళ నోట్లతో వాళ్ళే ఒప్పుకున్నారో, మీరు వాయిస్ రికార్డులు చూపించారు, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈడీకి ఇచ్చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి. మరి ఈ ఏసీబీ ఏం చేస్తుందంటే వాళ్ళేంటి యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ చట్టం ఏంటి, లంచం తీసుకుంటే అది పని. ఎక్కడైనా లంచం తీసుకుంటే లంచం పెద్దదా హవాలా పెద్దదంటే ఏది పెద్దది? లంచం చిన్నదిరా, చిన్న చేపరా. లంచం కూడా చిన్నదే. ఇంతంత లంచం కలిపి ఇంత అవుతుంది. కానీ హవాలా అనేది బల్కులో 100 కోట్లు. ఇప్పటికిప్పుడు నేను 100 కోట్లు దుబాయ్ నుంచి ఇలా రప్పించుకోగలను. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.